హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం డైలీ హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అన్నిటిని తెలుగు మీడియంలో డిస్కస్ చేసుకుంటున్నాం కదా, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో దాంట్లో భాగంగా ఈరోజు అంటే 5th January రోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నిటి ఈ సెషన్లో మనం డిస్కస్ చేద్దాం. బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్ టుడే, ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఏంటంటే, మీరు కనుక సివిల్స్ లేదా గ్రూప్ 1 లేదా గ్రూప్ 2 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్టయితే, అది ఇంగ్లీష్ మీడియం అవ్వచ్చు లేదా తెలుగు మీడియం అవ్వచ్చు, స్పెషల్ కోర్సెస్ అన్నీ మనకి ఎల్టీఎక్స్ క్లాసెస్లో ఉన్నాయన్నమాట. సో మీరు తెలుగు మీడియంలో సివిల్స్కి లేదా గ్రూప్ 1 లేదా గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నట్టయితే వాటి యాక్చువల్ కోర్స్ ఫీ వచ్చేసి సివిల్స్కి అయితే 80,000, గ్రూప్ 1కి 70,000, గ్రూప్ 2కి 30,000. బట్ ఇది మీకు బ్లాక్ బస్టర్ సంక్రాంతి ఆఫర్ కింద, మనకి ఇప్పుడు సంక్రాంతి రాబోతోంది కాబట్టి ఫెస్టివల్ సీజన్లో ఆఫర్ కింద మీకు డిస్కౌంట్ రేట్స్కి ఈ కోర్సెస్ అన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్కి హెల్ప్ఫుల్గా ఉండేలాగా. సో సివిల్స్ వచ్చేసి ఓన్లీ 64,000 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. గ్రూప్ 1 వచ్చేసి ఓన్లీ 56,000కి అండ్ గ్రూప్ 2 వచ్చేసి 24,000కి. సో ఇది మనకి ఇంత మంచి బెస్ట్ ప్రైస్కి కోర్సెస్ రావడం అనేది స్టూడెంట్స్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. బికాస్ యూపీఎస్సీలో మంచి ఎక్స్పర్ట్ అయిన ఫ్యాకల్టీ అయితే మీకు ఈ క్లాసెస్ అన్నీ చెప్పించడం జరుగుతుందన్నమాట. అండ్ దట్టు ఈ కోర్సెస్ అన్నీ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు ఒక్కసారి కోర్స్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఫర్ ఎనీ నెంబర్ ఆఫ్ ఇయర్స్ మీరు వితౌట్ పేయింగ్ ఎనీ అడిషనల్ ఫీ మీరు ఈ కోర్సెస్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఆఫర్ అనేది మీకు 15th January వరకు మాత్రమే వ్యాలిడ్ ఉంది. సో కాబట్టి మీకు దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ని కాంటాక్ట్ చేయండి. ఆర్ఎల్స్ మీరు ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఫీ రిలేటెడ్ ఏదైనా క్లారిఫికేషన్స్ కావాలన్నా, డెమో సెషన్స్ వినాలనుకున్నా ఈ నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయండి. ఓకే, సో లెట్ us స్టార్ట్ అవర్ హిందూ కరెంట్ అఫైర్స్ టుడే 5th January. దీంట్లో వచ్చినటువంటి ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఓఈసీడీ వాళ్ళు ఓఈసీడీ గ్రూపింగ్ ఉంది కదా, సో వీళ్ళు ఒక సర్వేని రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఒక నివేదికను ఇవ్వడం జరిగింది. ఆ నివేదిక టైటిల్ ఏంటి అని అంటే, ఎకనమిక్ అవుట్లుక్ ఫర్ సౌత్ ఈస్ట్ ఏషియా, చైనా అండ్ ఇండియా 2025 అని. తెలుగులో ఎకనమిక్ అవుట్లుక్ ఫర్ ఆగ్నేయాసియా, చైనా మరియు ఇండియా, అంటే సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్, చైనా, ఇండియా యొక్క ఎకనమిక్ అవుట్లుక్ గురించి వీళ్ళు ఒక రిపోర్ట్ని, ఒక నివేదికని తయారు చేయడం జరిగింది. సో ఆ నివేదిక న్యూస్లో వచ్చింది కాబట్టి మనము దానికి సంబంధించి అసలు ఆ ఓఈసీడీ ఏం చెప్తుంది, ఈ నివేదిక యొక్క ప్రాముఖ్యత ఏంటి, అసలు మనం ఎందుకు దీని గురించి చదవాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో దాంట్లో ఏమని టోటల్గా జిస్ట్ ఏంటి అంటే, ప్రకృతి వైపరీత్యాలు ఇకపై కేవలం అప్పుడప్పుడు వచ్చే అఘాతాలు మాత్రమే కాదని, అవి వ్యవస్థాగత ఆర్థిక ప్రమాదాలు అని ఇది హైలైట్ చేస్తోంది ఈ నివేదిక. అంటే ఎపిసోడిక్ షాక్స్, అంటే ఎపిసోడ్ అంటే లైక్ ఎప్పుడో ఒకసారి అప్పుడప్పుడు వచ్చే అఘాతాలు లాంటివి కాదు ప్రకృతి వైపరీత్యాలు అనేవి. మరి ఏంటవి అనంటే, ఇవి ఒక వ్యవస్థాగత ఆర్థిక ప్రమాదాలు. అంటే వీటి వల్ల మన వీటిని మనం ప్రకృతి వైపరీత్యాలను కేవలం ప్రకృతి లైక్ ఎన్విరాన్మెంట్ దృష్టిలో, పర్యావరణం దృష్టిలోనే కాకుండా ఒక ఆర్థిక ప్రమాదంగా మనం దీన్ని చూడాల్సి ఉంటుంది, పరిగణించాల్సి ఉంటుంది అని చెప్పి ఈ నివేదిక చెప్తుందన్నమాట. సో అంటే ఇక్కడ ఓవరాల్గా వీళ్ళు ఈ నివేదిక ద్వారా చెప్పదలుచుకున్న విషయం ఏంటి అంటే, ప్రకృతి వైపరీత్యాలు వాటి యొక్క ప్రభావము ఆ దేశం యొక్క ఆర్థిక పరిస్థితి మీద ఎలా ఉంటుంది అనేది ఈ నివేదిక ద్వారా ఓఈసీడీ వాళ్ళు హైలైట్ చేయదలుచుకున్నారనమాట. సో ఇక్కడ చూద్దాం అసలు ఇది మనకి యూపీఎస్సీ సిలబస్లో దేనికి లింక్ అయి ఉంది అంటే, జిఎస్ పేపర్ 3లో మనకి విపత్తు నిర్వహణ ఉంది కదా, డిజాస్టర్ మేనేజ్మెంట్, తర్వాత క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పు, ఆర్థిక అభివృద్ధి, ఈ మూడింటి కిందికి వస్తుంది. సో టోటల్గా ఈ ఆర్టికల్ వచ్చేసి మనకి జిఎస్ 3 రిలేటెడ్ ఆర్టికల్ అనమాట. అండ్ దీన్ని ఎస్ఏలో కూడా మనము, అంటే ఈ పర్టికులర్ టాపిక్ మీద ఎస్సే వస్తుంది అని కాదు, మనకి వాతావరణ స్థితిస్థాపకత, క్లైమేట్ రెసిలియన్స్ అంటాం. తర్వాత వృద్ధి వర్సెస్ సుస్థిరత, అంటే మనకి ఆర్థిక వృద్ధి కావాలా లేక సుస్థిర అభివృద్ధి కావాలా, అంటే ఎకనమిక్ గ్రోత్ మాత్రమే సరిపోతుందా, అంటే మనం ఆర్థికంగా బలపడితే సరిపోతుందా, లేదా మన అభివృద్ధి అనేది సుస్థిరంగా ఉండాలా, అంటే సస్టైనబుల్ గ్రోత్గా ఉండాలన్నా అవసరం లేదా అనే ఈ
వృద్ధి వర్సెస్ సుస్థిరత అనేది ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది, చాలా హాట్ టాపిక్. సో దీని మీద మనకి ఎస్సే వచ్చేదానికి చాలా స్కోప్ ఉన్నటువంటి టాపిక్ అనమాట. ఈ పర్యావరణ విశేషాల మీద ఒకవేళ ఎస్సే అడగదలుచుకుంటే ఖచ్చితంగా ఇట్లాంటి రిలేటెడ్ ప్రీవియస్గా అడిగారు, ఇక ముందు కూడా అడగచ్చు. సో అట్లాంటి కైండ్ ఆఫ్ ఎస్సేస్ వచ్చినప్పుడు ఇలాంటి నివేదికలు, వాటిల్లో వాళ్ళు వాడినటువంటి కొన్ని ఫ్యాక్ట్స్ ఉంటాయి కదా, ఆ ఫ్యాక్ట్స్ని కానీ ఆ విశేషాలను కానీ మనం యాజ్ ఇట్ ఈస్ కనుక కోట్ చేయగలిగితే, ఇది ఓఈసీడీ నివేదిక ప్రకారము ఈ మాట అంటున్నాము అని చెప్పి మనం రాస్తే మంచి వాల్యూ అడిషన్ ఉంటుంది మీ ఆన్సర్కి కానీ మీ ఎస్సేకి కానీ. సో కాబట్టి జిఎస్ పేపర్ 3 కిందికి వస్తుంది. ఇది ఎస్సేగా అడగచ్చు, లేదా ప్రిలిమ్స్లో కూడా విపత్తు రకాలు, తర్వాత రిస్క్, ఈ ఇండిసెస్ సూచికలు ఉంటాయి కదా అవి కానీ, సంస్థాగత యంత్రాంగాల గురించి ఇట్లా అడిగేదానికి అవకాశం ఉంది. ప్రిలిమ్స్కి కొంచెం తక్కువ స్కోప్ ఇది. మెయిన్స్ అంటే ఎస్సేలో మనం దీన్ని బాగా వాడుకోవచ్చు. పర్టికులర్గా ఇది సిలబస్లో జిఎస్ 3 పేపర్ కిందికి వస్తుంది. సరే, ఇప్పుడు ఈ నివేదిక చెప్పే కీలకమైన డేటా మరియు ఫలితాలు ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ది ఏంటి అంటే పెరుగుతున్న విపత్తుల తీవ్రత. సో విపత్తుల యొక్క ఫ్రీక్వెన్సీ అంటే లైక్ ఎన్నిసార్లు విపత్తులు సంభవిస్తున్నాయి అనేది పెరుగుతోంది. అట్ ద సేమ్ టైం ఆ విపత్తుల యొక్క తీవ్రత కూడా పెరుగుతోంది, అంటే ఎంత భారీగా వస్తున్నాయి విపత్తులు అనేది కూడా పెరుగుతోంది. చూడండి, అభివృద్ధి చెందుతున్న ఆసియా దేశాలు ఏటా సుమారు 100 విపత్తులను ఎదుర్కొంటున్నాయి. ఇవి 80 మిలియన్ల మంది ప్రజలను ప్రభావితం చేస్తున్నాయి. ప్రతి సంవత్సరం ఆసియా దేశాలన్నీ సుమారు 100 విపత్తులను ఎదుర్కొంటున్నాయి. ఇప్పుడు మనము మొన్న ఈ మధ్య మనం చూసాం కదా మోంతా తుఫాను అని చెప్పి ఇట్లాంటివి. సో ఇట్లాంటి తుఫాన్లు, తర్వాత భూకంపాలు కానివ్వండి, తర్వాత కార్చిచ్చులు, రకరకాలవి విపత్తులు అంటే ఓన్లీ తుఫాన్లు కరువులు అనే కాదు కదా. సో ఇట్లాంటి రకరకాల ప్రకృతి వైపరీత్యాలన్నీ దాదాపు సంవత్సరానికి 100 దాకా ఎదుర్కొంటున్నాయి మన ఆసియా దేశాలు. వీటి వల్ల దెబ్బతింటున్నటువంటి ప్రజలు ఎంతమంది అంటే, ప్రభావితమవుతున్నటువంటి ప్రజలు 80 మిలియన్ల మంది ప్రజలు దీనివల్ల అఫెక్ట్ అవుతున్నారు అని చెప్పి చెప్తోంది. కాలక్రమేణా విపత్తులు మరింత తరచుగా, మరింత తీవ్రంగా మరియు ఆర్థికంగా ఎక్కువ నష్టాన్ని కలిగించేలా మారుతున్నాయి. మనం ఇందాక అదే చెప్పుకున్నది. ఇవి తరచుగా రావడము పెరిగింది, అట్ ద సేమ్ టైం వాటి యొక్క తీవ్రత పెరిగింది, దాంతోపాటు ఎక్కువగా ఆర్థిక నష్టాన్ని కలిగించేలాగా ఉంటున్నాయన్నమాట ఈ విపత్తులన్నీ అని చెప్పి ఈ రిపోర్ట్ యొక్క ఈ నివేదిక యొక్క ఫైండింగ్. నెక్స్ట్, ఇప్పుడు భారతదేశం విషయానికి వద్దాం. మనకు అన్ని దేశాలు అవసరం లేదు కదా ఆసియాలో. మనం పర్టికులర్గా భారతదేశం విషయానికి వస్తే, భారతదేశానికి సంబంధించిన నష్టాలు ఏంటి అంటే, విపత్తుల కారణంగా భారతదేశము 1990 నుంచి చూసినట్టయితే 2024 మధ్య, అంటే ఈ 34 ఏళ్ల ప్రాంతంలో ఏటా సగటున తన జీడిపిలో 0.4% నష్టపోతోంది. మన జీడిపిలో భారతదేశం ప్రతి సంవత్సరము 0.4% నష్టపోతోందన్నమాట. దేని కారణంగా? ఈ విపత్తుల కారణంగా. ఎప్పటి నుండి చూస్తే 1990 నుండి 2024 మధ్య సగటున మన జీడిపిలో మనము ఎంత నష్టపోతున్నాము? 0.4% నష్టపోతున్నాము. భారీ జనాభా మరియు మౌలిక సదుపాయాల దుర్బలత్వం ఉన్న మన దేశానికి ఇది గణనీయమైన నష్టం. ఎందుకు అనంటే, మనకు జనాభా విపరీతంగా ఉంటుంది. సో మనం ఇంత జీడిపిని మనం నష్టపోతున్నామంటే దీనికి, అండ్ ఇక్కడ ఏంటి, సదుపాయాల దుర్బలత్వం ఉంది మనకి. అంటే మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది, సదుపాయాలు అనేవి సరిగ్గా లేవు. అట్లా సరిగ్గా లేని దేశమైన మన దేశము ఇంత నష్టపోవడము అనేది మనకి చాలా గణనీయమైన నష్టంగా దీన్ని మనము భావించాలి. అంటే 0.4% కదా అని మనం తీసి పాడేసేదానికి లేదు మనకి, ఎందుకంటే జనాభా ఎక్కువ, సదుపాయాలు తక్కువ. సో కాబట్టి ఇది మనకి నష్టం భారీగా జరిగింది అనే చెప్పాలి. ఓకే, అందులో జీడిపిలో 0.4% అంటే చాలా ఎక్కువే. నెక్స్ట్, భారతదేశం ఎదుర్కొంటున్న ప్రమాద రకాలు. ఎట్లాంటి ప్రమాద రకాలను మనం ఎదుర్కొంటున్నాము అంటే, హైడ్రోలాజికల్ అంటే జల సంబంధిత ప్రమాదాలు మనకి ఎక్కువ. తుఫాను సంబంధితం కానీ, లేదా తుఫాను సంబంధితం కానీ వరదలు, కొండ చర్యలు విరిగిపడడం, ఇట్లాంటివి ఎక్కువగా భారతదేశం ఎదుర్కొంటున్నది. ఇంకా నెక్స్ట్ ఇవి వడగాళ్ళు అంటే హీట్ వేవ్స్, తుఫానులు, ఇట్లాంటివి రెండోవి. సో ఇక్కడ మనం చూస్తే ఫిలిప్పైన్స్, వియత్నాంలో తుఫాన్లు ఎక్కువ, చైనా, ఇండోనేషియాలో భూకంపాలు ఎక్కువ.
కానీ మన భారతదేశంలో వరదలు, కొండ చర్యలు విరిగిపడడం ఇట్లాంటివి ఎక్కువ. మనము వాయనాడులో చూసాం కదా, కేరళలోని వాయనాడులో ల్యాండ్ స్లైడ్ జరిగింది కదా. సో ఇట్లాంటి ప్రమాదాలు భారతదేశం ఎక్కువగా ఎదుర్కొంటున్నటువంటి ప్రమాద రకాలు. నెక్స్ట్, ఆసియా వ్యాప్తంగా విపత్తు ప్రమాద సరళి ఎలా ఉంది అనేది చూస్తే, విపత్తుల వర్గీకరణ, హైడ్రోలాజికల్ విపత్తులు ఉంటాయి, అంటే వరదలు, కొండ చర్యలు. తర్వాత మెటీరియలాజికల్ విపత్తులు, అంటే వాతావరణానికి సంబంధించినవి, లైక్ తుఫానులు, గాలివానలు, వడగాలులు ఇట్లాంటివి. తర్వాత క్లైమెటలాజికల్, అంటే కరువులు, కార్చిచ్చులు. జియోఫిజికల్, అంటే భౌగోళికపరమైనవి, అంటే భూకంపాలు, అగ్నిపర్వతాలు పేలడం ఇట్లాంటివి. సో ఇన్ని రకాల విపత్తులు ఉంటాయి. విపత్తుల వర్గీకరణ ఇన్ని రకాలుగా మనం చేయొచ్చు. సో మీరు ఆన్సర్ రాసేటప్పుడు ఇట్లా ప్రాపర్గా రాయాలన్నమాట. హైడ్రోలాజికల్ విపత్తులు, మెటీరియలాజికల్ విపత్తులు, క్లైమెటలాజికల్ విపత్తులు, జియోఫిజికల్ విపత్తులు, అంటే భౌగోళిక విపత్తులు. సో ఇట్లా 4 రకాలుగా విపత్తుల వర్గీకరణ మనం చేసి, ఇప్పుడు వీటిల్లో భారతదేశం ఎక్కువగా ఎదుర్కొంటున్నది ఏది అని అంటే జల సంబంధిత విపత్తులు, అంటే హైడ్రోలాజికల్ విపత్తులు అని చెప్పి మనం ఆన్సర్లో రాయొచ్చు. తర్వాత ఇప్పుడు ఆర్థిక నష్టాల సరళి ఎలా ఉంది అనేది చూద్దాం. 2000 సంవత్సరం తర్వాత విపత్తు సంబంధిత ఆర్థిక నష్టాలు చాలా పెరిగాయి. దీన్ని బట్టి మన తట్టుకునే సామర్థ్యం కంటే ఆర్థిక ఎక్స్పోజర్ వేగంగా పెరుగుతోంది అని చెప్పి అర్థమవుతుంది. అంటే ఇక్కడ ఏమంటున్నాము, ఇప్పుడు మనకు 2000 సంవత్సరం తర్వాత విపత్తు సంబంధిత నష్టాలు బాగా పెరిగాయి అంటే దాని అర్థం ఏంటి అని అంటే, మనం ఆర్థికంగా బలపడుతున్నాం, కానీ మనము వాటిని తట్టుకునే సామర్థ్యం అనేది పెద్దగా పెరగట్లేదు అని చెప్పి చెప్తున్నాం. నెక్స్ట్, వరల్డ్ ఆఫ్ రిస్క్ ఇండెక్స్ అని చెప్పి మనకు ఒకటి ఇస్తుంది. ఆసియా ఆర్థిక వ్యవస్థల్లో ఫిలిప్పైన్స్ తర్వాత ఈ వరల్డ్ రిస్క్ ఇండెక్స్లో భారతదేశం 2వ స్థానంలో ఉంది. అంటే వేటిని దృష్ట్యా మన భారతదేశం 2వ స్థానంలో ఉంది అనేది ఇక్కడ చూద్దాం. ఎక్స్పోజర్, అంటే ప్రమాదంలో ఉన్న జనాభా మరియు ఆస్తులు, అంటే మనము ప్రమాదానికి గురయ్యేదానికి అవకాశం ఉంది భారతదేశంలోని. తర్వాత దుర్బలత్వం మనకు ఎక్కువ. తర్వాత కోపింగ్ కెపాసిటీ, అంటే తట్టుకునే సామర్థ్యం. తర్వాత అడాప్టివ్ కెపాసిటీ, అంటే అనుగుణంగా మారే సామర్థ్యం. ఈ 4టిని బట్టి, అంటే ఈ 4టిలో ఈ ఎక్స్పోజర్లో తర్వాత అంటే ప్రమాదంలో ఉన్న జనాభా మరియు ఆస్తులు మనకు ఎక్కువ, దుర్బలత్వము మనకు ఎక్కువ, తర్వాత తట్టుకునే సామర్థ్యం తక్కువ, అనుగుణంగా మారే సామర్థ్యం తక్కువ. సో ఈ 4 సూచికల్లో 2 ఏవైతే ఉండకూడదో అవి ఎక్కువగా ఉన్నాయి, 2 ఏవైతే ఉండాలో అవి తక్కువగా ఉన్నాయి. సో వీటినన్నిటినీ పరిగణలోకి తీసుకుంటే వరల్డ్ రిస్క్ ఇండెక్స్లో భారతదేశము 2వ స్థానంలో ఉంది ఆసియా దేశాల్లో. ఓకే, ఫిలిప్పైన్స్ మొదటి స్థానంలో ఉంటే భారతదేశం 2వ స్థానంలో ఉంది ఆసియా దేశాల్లో. సో దీన్ని బట్టి ఏంటి, భారతదేశ సమస్య కేవలం విపత్తుల బారిన పడటం మాత్రమే కాదు, వాటిని ఎదుర్కోవడానికి మరియు స్వీకరించడానికి సరైన యంత్రాంగాలు లేకపోవడం అనేది మనకున్న అతిపెద్ద సమస్య. అంటే ఇప్పుడు ఏ దేశమైనా విపత్తుల బారిన పడ్డము అనేది సహజమే. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొస్తుంది మనకి అని అంటే, వాటిని ఎదుర్కోవడం, వాటి బారిన పడడం మాత్రం కాదు మన సమస్య ఏంటి, వాటిని ఎదుర్కోవడానికి మరియు స్వీకరించడానికి మన దగ్గర సరైన యంత్రాంగాలు లేవన్నమాట. అండ్ విపత్తు ప్రమాదము ఆర్థిక సమస్యగా ఎందుకు మారుతోంది? ఇది విపత్తు కదా, ఇది ఒక ప్రకృతి విపత్తు, మరి ఇది ఆర్థిక సమస్యగా ఎలా మారుతోంది అంటే దీన్నే మనము రిస్క్ గుణకం అంటాం, అంటే మల్టిప్లయర్. అంటే ఒకదాని యొక్క ప్రభావం ఇంకో దాని మీద ఎలా పడుతుంది అంటే చూద్దాం. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ భారీ వర్షాలు వచ్చాయనుకుందాం, దానివల్ల ఏమవుతుంది, వరదలు వస్తాయి. ఎక్కువ పొడి వాతావరణం ఉందనుకోండి, దానివల్ల ఏమవుతుంది, కరువులు వస్తాయి. ఉష్ణోగ్రతలు పెరిగాయనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఉత్పాదకత, అంటే మన యొక్క ప్రొడక్టివిటీ అనేది తగ్గిపోతుంది. సో ఇట్లా ఒకదాని ఇంపాక్ట్ ఇంకొక దాని మీద ఖచ్చితంగా ప్రభావం అనేది ఉంటుంది. నెక్స్ట్, అభివృద్ధికి విపత్తుకు మధ్య ఉన్న సంబంధం ఎట్లాంటిది అనేది చూద్దాం. వేగవంతమైన పట్టణీకరణ, అనధికారిక నివాసాలు మరియు వాతావరణాన్ని తట్టుకోలేని మౌలిక సదుపాయాల నిర్మాణం వల్ల
అభివృద్ధి ఫలాలు విపత్తుల పాలవుతున్నాయి. ఏముంది, సింపుల్గా ఇప్పుడు పట్టణీకరణ పెరిగిపోతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు హైదరాబాద్ లాంటి మహానగరాల్లో పట్టణీకరణ పెరుగుతుంది కదా, అంటే వలసలు ఎక్కువగా హైదరాబాద్కి వెళ్తూ ఉంటారు కదా. సో ఇప్పుడు ఈ వలసదారులందరికీ ఉండడానికి చోటు ఉండదు, సరిపోవట్లేదు. కాబట్టి ఏం చేస్తున్నారు, ఈ చెరువులు ఇట్లాంటి వాటినన్నింటినీ కబ్జా చేసుకొని అక్కడ బిల్డింగ్లు కట్టేయడము ఇట్లాంటివి చూస్తున్నాం మనం. సో దానివల్ల ఏమవుతుంది, అనధికారిక నివాసాలు అంటే అవే. సో అక్కడ ఉండకూడని చోట అక్కడ ఇల్లు కట్టుకోవడానికి అనుకూలంగా లేని చోట కడితే, ఇప్పుడు ఒకవేళ అది చెరువు అనుకోండి, దాన్ని కబ్జా చేసి ఇల్లు కట్టేస్తే రేపు అధిక వర్షపాతం నమోదైంది. అప్పుడు ఆ నీళ్ళంతా నిలువ ఉండాల్సిన చెరువే అక్కడ లేకుండా పోయింది. కానీ నీరైతే అక్కడికే కదా వెళ్తాయి. అప్పుడు ఏమవుతుంది, అక్కడ ఉన్నటువంటి ఆ నివాసాలన్నీ మునిగిపోవడము, దెబ్బతింటాము, ఆర్థికంగా చాలా నష్టం అయితే జరుగుతుంది కదా. సో అందుకే ఇప్పుడు హైదరాబాద్ లాంటి నగరాల్లో చర్యలు తీసుకుంటున్నారు కదా, ఇట్లాంటి వాటికి అక్రమ నిర్మాణాల కూల్చివేతలు ఇట్లాంటివి చేస్తున్నారు, అది మంచిదే. సో ఇక్కడ ఓవరాల్గా మనం ఏం చెప్తున్నాము అని అంటే, అభివృద్ధి కోసం అని చెప్పి విపత్తులు ఎక్కువ చేసుకుంటున్నాము, మనమే మన మీదికి కొని తెచ్చుకునేలాగా చేసుకుంటున్నాము అని అంటున్నాం. సరే, ఇప్పుడు విపత్తు రిస్క్ ఫైనాన్స్ అభివృద్ధి చెందుతున్న విధాన ప్రాధాన్యత. సాంప్రదాయక పద్ధతిలో విపత్తు జరిగిన తర్వాత ఇచ్చే సహాయము కేవలం ప్రతిచర్య మాత్రమే. ఇది రాష్ట్ర బడ్జెట్లపై మరియు పేదరిక నిర్మూలన లక్ష్యాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. సో ఇక్కడ ఏమంటున్నాం మనము, పోస్ట్ డిజాస్టర్ రిలీఫ్ ఇస్తున్నారు అంటే విపత్తు జరిగిన తరువాత ఇచ్చే సహాయం. ఇప్పుడు సహాయం అనేది ఏదైనా దేనికి, ఇప్పుడు డబ్బులు ఎవరైనా దేనికి ఖర్చు పెట్టాలి, అసలు ఒక ప్రాబ్లము రాకుండా ఉండడానికి ఖర్చు పెట్టాలి. అంతేగాని ప్రాబ్లం వచ్చిందాక ఆగి ఆ ప్రాబ్లం వచ్చిన తర్వాత దాన్ని మానుకోవడానికి, లైక్ దాన్ని ఆ ప్రాబ్లమ్ని మనం పోగొట్టుకోవడానికి ఖర్చు పెట్టకూడదు అనమాట. అంటే ఒక విపత్తు జరిగిపోయిన తర్వాత దానికి నష్టపరిహారం చెల్లించడము అనేది కరెక్ట్ కాదు. దానికన్నా ఏం చేయాలి, అసలు ఆ విపత్తు రాకుండా ఉండేలాగా చూసుకోవడం కావాలి. సో ఒకవేళ అట్లా కాకుండా ఇది కేవలం ప్రతిచర్యగా ఇట్లాంటి చర్యలను తీసుకుంటూ ఉంటే, అంటే ఒక చర్య జరిగిన తర్వాత ప్రతిచర్యగా వీళ్ళు ఇట్లాంటివి చేస్తున్నారు, కానీ అసలు ఆ చర్య జరగకుండా చేయట్లేదు. సో దానివల్ల ఏమవుతుందంటే పేదరిక నిర్మూలన ఇట్లాంటివి ఎఫెక్ట్ అవుతున్నాయన్నమాట. అంటే వాటికి ఖర్చు పెట్టడం తగ్గిపోతుంది. సో ముందస్తు ఆర్థిక ఏర్పాట్లు, బీమా, రిస్క్ పూలింగ్ మరియు డేటా ఆధారిత రిస్క్ అంచనా ఇట్లాంటివంతా వేయడం ద్వారా అసలు ఈ నష్టం జరగకుండా మనము చూడగలగచ్చు అని అంటున్నాం. నెక్స్ట్, భారతదేశ ప్రస్తుత విపత్తు నిర్వహణ చట్టం. దీంట్లో ఎవరెవరు ఉన్నారు, సంస్థాగత నిర్మాణం ఏంటి దీనికి సంబంధించి అంటే, విపత్తు నిర్వహణ చట్టం డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అని ఉంది, 2005లో తెచ్చారు దీని కింద నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, తర్వాత నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్స్ NDRF అని చెప్పి నిధులు నిర్వహణ చేసేది. సో ఇవన్నీ సంస్థాగత నిర్మాణం కిందకి వస్తాయి. కానీ వీటికి ఉన్న పరిమితులు ఏంటి అంటే, ఇప్పటికీ దృష్టి ఎక్కువగా సహాయము మరియు ప్రతిస్పందన పైనే ఉంది, నివారణ మరియు వాతావరణ అనుకూల ప్రణాళికన పైన తక్కువగా ఉంది. ఇక్కడ ఇంత సంస్థాగత నిర్మాణాలు ఉన్నాయి అంటే ఇది జాతీయ లెవెల్లో, తర్వాత రాష్ట్ర లెవెల్లో, తర్వాత జిల్లా లెవెల్లో కూడా DDMA కూడా ఉందన్నమాట, డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అని చెప్పి జిల్లా విపత్తు నిర్వహణ సంస్థ అని చెప్పి జిల్లా లెవెల్లో కూడా ఉన్నాయన్నమాట. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అని అంటే, వీళ్ళందరి దృష్టి ఎక్కువగా దేని మీద ఉంది, ఏదైనా విపత్తు సంభవించిన తర్వాత దానికి ప్రతిస్పందించడము, దానికి సహాయం చేయడము, నష్టపోయిన వాళ్ళకి నష్టపరిహారం చెల్లించడం మీద మాత్రమే ఉంది. కానీ ఆ విపత్తు నివారణ మీద లేదు. మరియు అసలు ఇట్లాంటి విపత్తులు రాకుండా ఉండాలంటే వాతావరణ అనుకూల ప్రణాళికలను మనం రూపొందించుకుంటే సరిపోతుంది కదా. అసలు ఇట్లాంటి వాతావరణ మార్పులు ఇట్లాంటివి జరగకుంటే సరిపోతుంది కదా. అట్లాంటి దాని మీద చాలా తక్కువగా ఉంది అని చెప్తున్నాం. సరే, ఇక్కడ వస్తున్నటువంటి ప్రధాన సవాళ్ళు ఏంటి అంటే, జనాభా మరియు ఆస్తులు ఎక్కువగా ప్రమాదంలో ఉండటం, విపత్తు డేటా వ్యవస్థలు విడివిడిగా ఉండటం, తర్వాత బీమా సౌకర్యం తక్కువగా ఉండటం, కేంద్ర మరియు రాష్ట్రాల మధ్య ఆర్థిక మరియు పాలనాపరమైన సమన్వయ లోపాలు ఉండటం. సో ఇవన్నీ సమస్యలు. కాబట్టి దీనికి మన భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలి అని రాయాలి మనము అంటే, సహాయం అనే దాని దగ్గర నుంచి మనం ఎలా మారాలి, రిస్క్ తగ్గింపు వైపు వెళ్ళడం,
రెండోది ఏంటి, విపత్తు రిస్క్ ఫైనాన్సింగ్ని బలోపేతం చేయటం. మూడోది ఏంటి, డేటా ఆధారిత పాలన. నాలుగోది వాతావరణాన్ని తట్టుకునే మౌలిక సదుపాయాలను రూపొందించడం. తర్వాత సమాఖ్య మరియు ప్రాంతీయ సహకారం. అంటే ఇది ఇప్పుడు నదీ పరివాహక ప్రాంతాలు ఉంటాయి, సపోజ్ అది ఒక రాష్ట్రము ఇంకో రాష్ట్రము ఉంటుంది, కానీ ఆ రెండింటి మధ్య ఏం కావాలి, సహాయ సహకారాలు అనేవి ఉండాలి. సో ఇవన్నీ చేసినట్టయితే మనము ఓవరాల్గా మన విపత్తుల వల్ల కలిగే ఆర్థిక నష్టాలను మనము తగ్గించుకోవచ్చు. సో భారతదేశం ఏటా విపత్తుల వల్ల 0.4% జీడిపిని కోల్పోవడం అనేది వాతావరణ స్థిరత్వం కేవలం పర్యావరణ సమస్య మాత్రమే కాదని, అది సుస్థిర ఆర్థిక వృద్ధికి మరియు ఆర్థిక స్థిరత్వానికి మూల స్తంభమని గుర్తు చేస్తోంది. అంటే మనం ఆర్థికంగా వృద్ధి బాగా జరగాలన్నా, సుస్థిర వృద్ధి జరగాలన్నా, స్థిరత్వంగా మన ఆర్థిక వృద్ధి ఉండాలి అనన్నా ఏం కావాలి, వాతావరణ స్థిరత్వం అనేది కావాలి. ఈ వాతావరణ స్థిరత్వము కేవలం పర్యావరణానికి మాత్రం సంబంధించినదే కాదు, ఆర్థికపరమైనది కూడా అని చెప్పి మనకి ఓవరాల్గా ఈ OECD ఇచ్చిన నివేదిక ద్వారా అర్థమవుతుందన్నమాట. ఓకే, సో ఇది ఫస్ట్ ఆర్టికల్. ఇంకా రెండో ఆర్టికల్ విషయానికి వద్దాము. రెండో ఆర్టికల్ వచ్చేసి మహిళల జీతం లేని శ్రమ అదృశ్యీకరణ అని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చింది. ఇన్విజిబలైజేషన్ ఆఫ్ ఉమెన్స్ అన్పెయిడ్ లేబర్ అని చెప్పి. సో ఇది మనకి ఎప్పుడూ ఉండే ఒక హాట్ టాపిక్. ఏంటది అని అంటే, చాలామంది మహిళలు ఇళ్లల్లో పనులు చేస్తూ ఇట్లా ఉంటారు కదా, దాన్ని అన్పెయిడ్ కేర్ వర్క్ అంటారు, కానీ వాళ్ళకి ఎలాంటి డబ్బులు దాంట్లో ఇవ్వబడవు. సో అట్లాంటి దానికి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ అనమాట. ఒకసారి చూద్దాము. ఇప్పుడు ఈ ఆర్టికల్ అంతా ఏం డిస్కస్ చేస్తుంది అని అంటే, మహిళల జీతం లేని శ్రమను, అంటే ముఖ్యంగా సంరక్షణ, గృహ మరియు భావోద్వేగ పనులు ఉంటాయి. సో ఈ మహిళల జీతం లేని శ్రమను ఆర్థిక కొలమానాలు, విధాన రూపకల్పన మరియు పాలనలో ఎలా క్రమబద్ధంగా విస్మరిస్తున్నారో చర్చిస్తోంది ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆర్టికల్. ఓకే, సో అంటే వీళ్ళ జీతం లేని శ్రమ ఏదైతే ఉందో దీన్ని విధాన రూపకల్పనలో మనం పట్టించుకోవట్లేదు, ఆర్థిక కొలమానాల్లో అవి ఉండట్లేదు, తర్వాత పాలనలో కూడా మనం దాన్ని మర్చిపోతున్నాము. సో ఇట్లా మహిళల యొక్క పనిని మనం విస్మరించడము అనేది చాలా బాధాకరమైన విషయము. సో దీన్ని దృష్ట్యా మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చూడాలి అనేది చూద్దాము. దీని రిలేటెడ్ సిలబస్ టాపిక్స్ ఏంటి అని అంటే, సామాజిక న్యాయం, సోషల్ జస్టిస్ కిందికి వస్తుంది GS 2 పేపర్లో. దాంట్లో పర్టికులర్గా జెండర్ ఈక్వాలిటీ, లింగ సమానత్వం కిందికి వెళ్తుందన్నమాట. తర్వాత రాజ్యాంగ విలువలు. అంతేకాకుండా GS 3లో మనకి సమ్మిళిత వృద్ధి అని ఒక టాపిక్ ఉంది, ఇంక్లూజివ్ గ్రోత్. సో దాంట్లో కానీ మానవ వనరుల కింద కూడా రావచ్చు, లేదా ఎస్ఏగా కూడా రావచ్చు. ఉమెన్ థీమ్ తోటి ఖచ్చితంగా ఒక వ్యాసం వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఉమెన్ రిలేటెడ్గా ఏదైనా ఒక వ్యాసం వచ్చినప్పుడు దాంట్లో ఇది ఖచ్చితంగా రాయాల్సినటువంటి ఒక టాపిక్ అనమాట, ఉమెన్ ఎంపవర్మెంటో. సో అట్లాంటిది ఏదైనా ఒక ఎస్సే వస్తే దాంట్లో ఇంక్లూడ్ చేయాల్సినటువంటి టాపిక్ ఇది, కేర్ ఎకానమీ అనేది. నెక్స్ట్, ఇప్పుడు దీని యొక్క ప్రధాన వాదన ఏంటి, ఆర్టికల్లో ఏమంటున్నారు అనేది చూద్దాం. మహిళల జీతం లేని శ్రమ కుటుంబాలను, సమాజాలను మరియు ఆర్థిక వ్యవస్థలను నిలబెడుతుంది. అయినప్పటికీ చట్టము, విధానము, జీడిపి లెక్కల్లో దీనికి గుర్తింపు లేదు, ప్రతిఫలము లేదు మరియు విలువ కూడా లేదు. సో ఇక్కడ కీలక సూత్రం ఏంటంటే, ఏదైతే కొలవబడదో అది పరిపాలించబడదు. వాట్ ఈజ్ నాట్ మెజర్డ్ ఈజ్ నాట్ గవర్న్డ్. అంటే ఎవరైతే మనకి చట్టంలోకో, విధానంలోకో, జీడిపి లెక్కల్లోకో వస్తారో వాళ్ళు మాత్రమే పాలించబడతారు, అలా కానివి పరిపాలించబడవు అని అంటున్నాం. సో మరి మహిళల జీతం లేని శ్రమ అనేది కుటుంబాలను, సమాజాలను, ఆర్థిక వ్యవస్థలనే నిలబెడుతోంది, కానీ వాటిని మనం లెక్కలోకి తీసుకోవట్లేదు. సో ఇక్కడ కొన్ని కీలక వాస్తవాలు మరియు ఆధారాలు చూద్దాం. ప్రపంచ స్థాయి ఆధారాలు చూస్తే UN 2023 ప్రకారము ప్రపంచవ్యాప్తంగా పురుషుల కంటే మహిళలు రోజుకు 2.8 గంటలు ఎక్కువగా జీతం లేని సంరక్షణ మరియు గృహ పనులపైన వెచ్చిస్తున్నారు. 2.8 గంటలు అంటే అప్రాక్సిమేట్లీ రోజుకు 3 గంటలు మహిళలు పురుషుల కన్నా ఎక్కువ టైం ఇట్లాంటి జీతం లేని పనుల మీద వాళ్ళ టైంని వాళ్ళు వెచ్చిస్తున్నారనమాట. దాంట్లో ఏవేవి ఎక్కువగా ఉంటాయి, పిల్లల పెంపకం,
వృద్ధుల సంరక్షణ, ఇంటి నిర్వహణ మరియు ఎమోషనల్ లేబర్ అంటే కుటుంబ సంబంధాల నిర్వహణ లాంటివి. అంటే లైక్ ప్రతి ఒక్కదాన్ని పట్టించుకోవడము, అవతల వాళ్ళ లైక్ వాళ్ళ కష్టాలేంటి, లేకపోతే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి, ఇంట్లో వాళ్ళందరి వాళ్ళ వాళ్ళ పనులన్నీ చేసి పెట్టడము, ఇట్లాంటివి ఉంటాయి కదా. ముఖ్యంగా పిల్లల్ని పెంచడము, తర్వాత ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని పట్టించుకోవడము, ఇట్లాంటి ఇంటి నిర్వహణ, వృద్ధుల సంరక్షణ, పిల్లల పెంపకం, ఇట్లాంటి వాటన్నిటి మీద అప్రాక్సిమేట్గా సగటున ప్రతి పురుషుడి కన్నా మహిళ ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలోనే కాదు 3 గంటలు ఎక్కువ టైంని స్పెండ్ చేయాల్సి వస్తుందన్నమాట. కానీ ఈ 3 గంటలు ఉమెన్ ఏమన్నా దీనికి పే చేయబడుతున్నారా, దీనికి ఏమన్నా వాళ్ళకి ఏమన్నా డబ్బులు ఇస్తున్నారా, దానికి కాదు కదా. సో అదే మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నది. మహిళల జీతం లేని పని, భారతీయ సందర్భంకి వస్తే జీతం లేని పని కుటుంబము మరియు సామాజిక పునరుత్పత్తికి వెన్నెముకగా ఉంది ఇది కదా. ఇది పురుషులు బయట జీతం వచ్చే పనుల్లో పాల్గొనడానికి వీలు కల్పిస్తుంది. ఇక్కడ మహిళలు ఇంట్లో ఇంటి పనులు, పిల్లల్ని పెంచడం, వృద్ధుల్ని చూసుకోవడము, ఇంటి నిర్వహణ ఇవన్నీ మహిళలు చేయబట్టే పురుషులు బయటికి వచ్చి వాళ్ళ పనుల్లో పాల్గొనడానికి వీలు కల్పిస్తున్నారు మహిళలు. అయినా కూడా భారతదేశంలో ఈ పనిని గుర్తించడానికి లేదా పరిహారం ఇవ్వడానికి సమగ్ర చట్టపరమైన లేదా విధానపరమైన చట్టం లేదు. సో ఇంత ఇంపార్టెంట్ అంటే అసలు ఒక మగవాళ్ళు బయటికి వచ్చి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతున్నారు అంటే కారణం ఏంటి? వాళ్ళ ఇళ్ళల్లో ఉన్న స్త్రీలు వాళ్ళు ఇంటి పనిని, తర్వాత పిల్లల్ని, వృద్ధుల్ని, ఇంటి నిర్వహణ అంతా చూసుకోవడం వల్ల మాత్రమే. అంత వెన్నెముకలాగా ఉన్న ఈ పనికి ఎట్లాంటి చట్టబద్ధత కానీ, చట్టపరంగా వాళ్ళని గుర్తించడం కానీ అట్లాంటిది భారతదేశంలో లేకపోవడం అనేది చాలా చాలా దుఃఖించదగ్గ విషయం. ఇప్పుడు అసలు మహిళల శ్రమ ఎందుకు కనిపించదు అంటే జీడిపి కేంద్రీకృత వృద్ధి నమూనా. ఆర్థిక వ్యవస్థలు ఏం చేస్తాయి? కేవలం మార్కెట్ ఆధారిత డబ్బుతో కూడిన కార్యకలాపాలను మాత్రమే ప్రాధాన్యత ఇస్తాయి. సామాజిక మౌలిక సదుపాయాల కంటే భౌతిక మౌలిక సదుపాయాలకే ప్రాధాన్యత ఎక్కువ ఇస్తాయి. ఇక్కడ ఇది ఇంపార్టెంట్. భౌతిక మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు, పరిశ్రమలు ఇట్లాంటివి. సామాజిక మౌలిక సదుపాయాలు అని అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి స్త్రీలు చేసేటువంటి పనులు అట్లాంటివి. కానీ వాటికి ప్రాధాన్యత ఇవ్వరు. ఫలితంగా ఏమవుతుంది? ఈ సంరక్షణ పనికి ఆర్థిక విలువ ఉన్నప్పటికీ దానిని ఉత్పాదకత లేనిదిగా చూస్తారు. అంటే దానికి కూడా ఒక ఆర్థిక విలువ ఉంది. ఇప్పుడు మనం అదే చెప్పుకుంటున్నాం. ఇంట్లో ఒక భార్య భర్త ఉండి ఇద్దరు పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళిద్దరిని వదిలిపెట్టి పోలేరు. ఎవరో ఒకరు వాళ్ళతోటి ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా ఎవరు కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది? స్త్రీలు కాంప్రమైజ్ అయ్యి భర్తల్ని బయటికి పంపించాల్సి వస్తుంది పనుల కోసం. సో ఇప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళి పనులు చేయగలుగుతున్నారు అంటే వాళ్ళ వైఫ్ ఇంట్లో ఉండి పెద్దవాళ్ళని చూసుకోవడం వల్లే కదా. అంటే ఇప్పుడు అతను సంపాదించే సంపాదన అంతా ఈమె ఇంట్లో ఉండి వాళ్ళని చూసుకోవడం వల్ల వచ్చింది. సో ఈమె ఇంట్లో ఉండి చూసుకోవడానికి కూడా, లేదా ఇద్దరు బయటికి వెళ్ళాలనుకోండి, ఇంకొకరిని ఎవరినన్నా అక్కడ పెట్టి వెళ్ళాలి. అప్పుడు వాళ్ళకు కూడా దానికి వీళ్ళు జీతంలాగా ఇవ్వాల్సి వస్తుంది. సో అట్లా ఇవ్వకుండా ఈమె ఆ పనిని చేస్తోంది అంటే అంత డబ్బుల వర్త్ పని ఆమె చేసినట్టే కదా. సో దానికి ఒక ఆర్థిక విలువ ఉన్నట్టే కదా. కానీ కూడా దాన్ని ఉత్పాదకత లేని దానిలాగా పరిగణిస్తున్నారన్నమాట. మహిళల శ్రమను ఆర్థిక సహకారంగా కాకుండా ఒక సహజ విధిలాగా చూస్తున్నారు. అంటే ఇది వాళ్ళు చేయాల్సిన ఒక డ్యూటీ లాగా, మహిళలు మీరు చేయాలా పని అన్నట్టు చూస్తున్నారు. కానీ ఒక ఆర్థిక సహకారంగా వాళ్ళు మనకి సహకరిస్తున్నారు కదా అన్నట్టుగా చూడట్లేదు. అండ్ అంతేకాకుండా ప్రభుత్వ వ్యయము పరిశ్రమలు మరియు ఆస్తుల కల్పనపైన ఉంటుంది, కానీ పిల్లల సంరక్షణ, వృద్ధుల సంరక్షణ ఇట్లాంటి వాటి మీద తక్కువగా ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది? ప్రభుత్వం దృష్టి పెట్టకపోతే ఆ భారం ఖచ్చితంగా ఎవరిపైన ఉంటుంది? మహిళల పైన పడుతుందన్నమాట. సో చట్టపరమైన మరియు న్యాయపరమైన పరిణామాలు ఎలా ఉంటాయి? భారతదేశంలో గృహ నిర్వహణ లేదా ఎమోషనల్ లేబర్కు విలువ కట్టే చట్టం లేదు. గృహిణులకు పెన్షన్ లేదా సామాజిక భద్రత లేదు. అండ్ మద్రాస్ హైకోర్టు 2023లో కమ్మయ్యన్ నాయుడు వర్సెస్ కమలా అమ్మాళ్ అనే కేసులో ఏమని చెప్పింది అంటే, భార్య చేసే జీతం లేని ఇంటి పనిని
కుటుంబ ఆస్తుల సృష్టిలో భాగంగా గుర్తించడం జరిగింది. ఆస్తిలో ఆమెకి సమాన వాటా ఉంటుంది అని చెప్పి తీర్పిచ్చింది. ఇది న్యాయస్థానాల ద్వారా జీతం లేని శ్రమకు ఆర్థిక విలువను కట్టడంలో పడిన తొలి అడుగు అని చెప్పచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్ కేసు ఇది. కమ్మయ్యన్ నాయుడు వర్సెస్ కమలా అమ్మాళ్ కేసులో ఏమని చెప్పింది అని అంటే, మద్రాస్ హైకోర్టు భార్య చేసే జీతం లేని పని ఏదైతే ఉందో ఆ ఇంటి పని, అది ఆస్తుల సృష్టిగా అంటే మీరు దాంట్లో భాగంగా భావించాలి. కాబట్టి ఖచ్చితంగా భార్యకు కూడా ఆస్తిలో వాటా ఉంటుంది అని చెప్పి మద్రాస్ హైకోర్టు తీర్పిచ్చిందనమాట. అండ్ అంతర్జాతీయ పోలికలు కొన్ని చూసినట్టయితే బొలీవియాలో కానీ, ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశంలో కానీ, అర్జెంటీనాలో కానీ ఇక్కడంతా కూడా వీళ్ళు ఇంటి పనిని సంపదకు దోహదపడే ఒక ఆర్థిక కార్యకలాపంగా గుర్తించడం జరిగింది ఈ 3 దేశాల్లోనూ. అట్లాంటి విషయంలో భారతదేశం చాలా వెనుకబడి ఉంది అని చెప్పి మనం చెప్పొచ్చు. సో బెస్ట్ కేస్ స్టడీస్ లాగా రాయాలంటే బొలీవియా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా లాంటి చిన్న దేశాలు కూడా మహిళల శ్రమను గుర్తించడం జరిగింది. ఇక్కడ మనకి కేవలం గుర్తింపు మాత్రమే సరిపోదు. సంరక్షణ బాధ్యతలను పునఃపంపిణీ చేయకుండా కేవలం గుర్తించడం వల్ల లింగ పాత్రలు మరింత బలపడవచ్చు. సో నిజమైన మార్పు రావాలంటే ఏం చేయాలి? పురుషులు సంరక్షణ పనుల్లో పాల్పంచుకోవాలి మహిళలతో పాటు. తర్వాత ప్రభుత్వము సంరక్షణ మౌలిక సదుపాయాలను కల్పించాలి. ఇందాక మనం చెప్పాం కదా, ప్రభుత్వం పట్టించుకోకపోతే మహిళల మీద భారం పెరుగుతుందని. సో కాబట్టి పురుషులు పాల్పంచుకోవాలి, ప్రభుత్వము దృష్టి పెట్టాలి. అండ్ ఆర్థికపరమైన చిక్కులు భారతదేశానికి ఏమన్నాయంటే, జీడిపి తక్కువ అంచనా వేయబడుతుంది, మహిళల శ్రామిక శక్తి భాగస్వామ్యం డేటా వక్రీకరించబడుతుంది, తర్వాత మహిళలు జీతం లేని పాత్రల్లో చిక్కుకుపోతారు, ఇది పేదరికము మరియు మానసిక ఒత్తిడికి దారితీస్తుంది. కాబట్టి మన భవిష్యత్ కార్యాచరణ దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎలా ఉండాలి అనంటే, సమయ వినియోగ సర్వేలను జాతీయ ఖాతాలు మరియు బడ్జెట్ ప్రక్రియల్లో విలీనం చేయాలి. అంటే కేర్ ఎకానమీ కోసం శాటిలైట్ ఖాతాలను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. తర్వాత దీనికి చట్టపరమైన మరియు విధాన గుర్తింపు అనేది కల్పించాలి. అంటే పెన్షన్లు ఇవ్వడము, ఆరోగ్య బీమా ఇట్లాంటి సామాజిక భద్రతల్ని వాళ్ళకి కల్పించాలి. అంతేకాకుండా చైల్డ్ కేర్ సెంటర్లు, వృద్ధుల సంరక్షణ సేవలను పెంచాలి. తర్వాత పురుషులకు పితృత్వ సెలవులు, పెటర్నిటీ లీవ్, ఇప్పుడు తల్లులకు మెటర్నిటీ లీవ్ అని చెప్పి ఇస్తారనమాట. అట్లా పురుషులకు కూడా పితృత్వ సెలవు, పెటర్నిటీ లీవ్ ఇస్తే వాళ్ళు కూడా చూసుకుంటారు కదా వచ్చి. సో వీటి ద్వారా సంరక్షణ బాధ్యతలను పంచుకోవడము అనే దాన్ని ప్రభుత్వం ప్రోత్సహించినట్టు అవుతుందన్నమాట. సో ఫైనల్గా మనం ఏమంటున్నామంటే, మహిళల జీతం లేని శ్రమ కనిపించకపోవడము అనేది ఆర్థికపరమైన పొరపాటు కాదు, ఇది ఒక నిర్మాణాత్మక ఎంపిక. భారతదేశం ఉత్పాదకతను జీడిపికి మించి నిర్వచించి, అంటే జీడిపి అనే నిర్వచనాన్ని దాటి మనం నిర్వచనం చేసి సంరక్షణ బాధ్యతలను పునఃపంపిణీ చేస్తే తప్ప లింగ సమానత్వం అనేది అసంపూర్తిగా ఉంటుంది మరియు వృద్ధి అందరికీ అందదు, అంటే సమ్మిళిత వృద్ధి అనేది సాధ్యపడదు అని చెప్పి అంటున్నాము. అండ్ ఈ ఆర్టికల్ రిలేటెడ్గా ఒకవేళ మెయిన్స్లో ప్రశ్న కనుక వస్తే, భారతదేశం సమ్మిళిత వృద్ధిని సాధించే క్రమంలో జీతం లేని సంరక్షణ పనిని ఒక తప్పిపోయిన లింక్గా మిగిలిపోయింది. దీని అదృశ్యీకరణకు గల కారణాలను చర్చించండి మరియు దీనిని ఆర్థిక విధానపరమైన చట్రంలోకి ఏకీకృతం చేయడానికి తగిన చర్యలను సూచించండి. ఇట్లాంటి క్వశ్చన్ వచ్చేదానికి చాలా అవకాశం ఉన్నటువంటి టాపిక్ అనమాట. ఇది GS2 కింద రావచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జిగ్ వర్కర్ల సామాజిక భద్రత అని సంబంధించినటువంటి ఒక మెయిన్స్ రిలేటెడ్ ఒక ఎడిటోరియల్ ఆర్టికల్ ఉందన్నమాట. దాని గురించి డిస్కస్ చేద్దాము. దిక్కుతోచని స్థితిలో గిగ్ వర్కర్లు లేదా జిగ్ వర్కర్లు ఎలా అయినా పిలుస్తారు, సామాజిక భద్రతను ఆచరణలో అందుబాటులోకి మరియు సురక్షితంగా మార్చాలి అని చెప్పి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. హై అండ్ డ్రై సోషల్ సెక్యూరిటీ ఫర్ జిగ్ వర్కర్స్ మస్ట్ బీ మేడ్ యాక్సెసిబుల్ అండ్ సెక్యూర్ ఇన్ ప్రాక్టీస్ అని చెప్పి ఒక ఎడిటోరియల్ ఆర్టికల్ వచ్చిందనమాట ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో. సో దానికి UPSCకి సంబంధం ఏంటి అనేది మనం చూద్దాం. భారతదేశం యొక్క కొత్త కార్మిక చట్టాల చట్రంలో గిగ్ మరియు ప్లాట్ఫామ్ వర్కర్లకు సామాజిక భద్రత కల్పించడంలో ఉన్న హామీలకు మరియు ఆచరణకు మధ్య ఉన్న అంతరాన్ని ఈ ఆర్టికల్ పరిశీలిస్తుంది. మనకు రీసెంట్గా కొత్త కార్మిక చట్టాలను తీసుకొని రావడం జరిగింది కదా, పాత చట్టాలన్నింటినీ కలిపేస్తూ
కొన్ని కొత్త కార్మిక చట్టాలను 4ని తీసుకొని రావడం జరిగింది. సో దాంట్లో ఈ గిగ్ వర్కర్లు, తర్వాత ఈ ప్లాట్ఫామ్ వర్కర్లు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సామాజిక భద్రత కల్పించడంలో ఈ చట్టాలు ఇస్తున్నటువంటి హామీలు కానీ వాటి ఆచరణకు మధ్య ఉన్నటువంటి ఆ గ్యాప్స్, ఆ అంతరం ఏదైతే ఉందో దాని గురించి ఆర్టికల్ చర్చిస్తుంది. సో ఇది మనకి సిలబస్లో దేని రిలేటెడ్గా ఉంటుందంటే GS 2లో సామాజిక న్యాయము, అదే సోషల్ జస్టిస్, కార్మిక సంక్షేమం, ప్రభుత్వ పాత్ర, లేదా GS 3లో సమ్మిళిత వృద్ధి కిందికి రావచ్చు. పర్టికులర్గా అసంఘటిత రంగం కదా ఇది, అన్ఆర్గనైజ్డ్ సెక్టర్. సో తర్వాత ఉపాధి సంస్కరణలు అనే టాపిక్ కింద రావచ్చు, లేదా ఎస్ఏగా కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. కానీ ఇది చాలా తక్కువ. బట్ GS 2 పేపర్ 3 పేపర్ కింద ఎక్కడైనా క్వశ్చన్ లాగా అడిగేదానికి అవకాశం ఉందన్నమాట. సరే, ఇప్పుడు అసలు ఈ జిగ్ మరియు ప్లాట్ఫామ్ వర్కర్లు అంటే ఎవరు అనేది చూద్దాం. జిగ్ వర్కర్లు అంటే సాంప్రదాయ యజమాని ఉద్యోగి సంబంధం వెలుపల స్వల్పకాలిక పని ఆధారిత పనుల ద్వారా సంపాదించే వ్యక్తులను జిగ్ వర్కర్లు అంటారు. అంటే సాంప్రదాయపరంగా మనకు ఒక యజమాని, అతని కింద ఉద్యోగులు ఇట్లా కాకుండా స్వల్పకాలికంగా అంటే షార్ట్ టర్మ్కి, పని ఆధారిత అంటే టాస్క్ బేస్డ్, ఆ పని అయిపోతే వాళ్ళది అయిపోతుంది. సో అట్లా సంపాదించుకునే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని జిగ్ వర్కర్లు అంటారు. ఉదాహరణకు చెప్పాలంటే మనకి డెలివరీ బాయ్లు, ఫ్రీలాన్సర్లు ఇట్లాంటి వాళ్ళు. అంటే మనకి ఇప్పుడు అమెజాను, ఫ్లిప్కార్టు, స్విగ్గీ, జొమాటో ఇట్లా డెలివరీ బాయ్లు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళని మనము జిగ్ వర్కర్లు అనే అంటాం. ప్లాట్ఫామ్ వర్కర్లు అంటే ఎవరు? డిజిటల్ ప్లాట్ఫామ్లో అంటే యాప్లు, అల్గారిథంల ద్వారా పని పొందే గిగ్ వర్కర్లు. ఉదాహరణకి ఓలా, ఊబర్ డ్రైవర్లు, జొమాటో డెలివరీ పార్ట్నర్లు ఇట్లాంటి వాళ్ళు అనమాట. సో ఆల్మోస్ట్ జిగ్ వర్కర్లన్నా ప్లాట్ఫామ్ వర్కర్లన్నా ఒకరే. సో గణాంకాల ప్రకారం చూస్తే నీతి ఆయోగ్ 2022లో ఇచ్చినటువంటి నివేదిక ప్రకారము భారతదేశంలో 7 నుండి 8 కోట్ల మంది జిగ్ వర్కర్లు ఉన్నారు. 2030 నాటికి వీళ్ళు 23 కోట్లకు చేరుకుంటారు అని చెప్పి ఒక అంచనా ఉంది. ఆర్టికల్ హైలైట్ చేసిన ప్రధాన సమస్య: భారతదేశ కార్మిక సంస్కరణలు గిగ్ వర్కర్లను కేవలం సామాజిక భద్రత కోసం మాత్రమే గుర్తించాయి. కాకపోతే అంటే సామాజిక భద్రత అంటే వాళ్ళకి ఈ ఇన్సూరెన్స్ ఇట్లాంటివి అనమాట. కాకపోతే కానీ వేతన రక్షణ, పని పరిస్థితులు, తర్వాత అల్గారిథమిక్ జవాబుదారీతనం నుండి వారిని మినహాయించాయి. దానివల్ల ఏమవుతుంది? చట్టపరమైన గుర్తింపు ఉన్నా వీళ్ళు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. డిసెంబర్ 31న జరిగిన దేశవ్యాప్త సమ్మె వారి అపరిష్కృత అభద్రతాభావాన్ని ప్రతిబింబిస్తోంది. వీళ్ళు దేశవ్యాప్తంగా సమ్మె చేశారనమాట దీనికి వ్యతిరేకంగా. సో వాళ్ళు ఎంత అభద్రత ఫీల్ అవుతున్నారు అనేది మనకి ఆ సమ్మె ద్వారా తెలుస్తుంది. సో వీళ్ళకి సంబంధించినటువంటి చట్టాలు ఏంటి అంటే సామాజిక భద్రతా కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ 2020 తొలిసారిగా వీళ్ళను గుర్తించడం జరిగింది, గిగ్ వర్కర్లను, ప్లాట్ఫామ్ వర్కర్లను. తర్వాత ఒక సామాజిక భద్రతా నిధి ఏర్పాటుకు మరియు అగ్రిగేటర్ల నుండి విరాళాలకు అవకాశాన్ని కల్పించిందనమాట. కానీ దీంట్లో లోపం ఏంటి అంటే ప్రయోజనాల అమలు చేయదగిన హక్కులుగా నిర్వచించబడలేదు. ఇవి భవిష్యత్తులో వచ్చే నిబంధనలు మరియు పథకాలపై ఆధారపడి ఉన్నాయన్నమాట. అండ్ సామాజిక భద్రతా ముసాయిదా నిబంధనలు అని చెప్పి రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో గిగ్ వర్కర్లు ఈ-శ్రమ్ పోర్టల్లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి అని చెప్పారు. తర్వాత ఈ-శ్రమ్ అని చెప్పి ఒక పోర్టల్ ఉంది, ఆ పోర్టల్లో వీళ్ళు నమోదు చేసుకోవాలి అని చెప్పారు. అగ్రిగేటర్లు కార్మికుల డేటాని అప్లోడ్ చేయాలి. అండ్ దాంతోపాటు వీళ్ళు 3 నెలలకు ఒకసారి, మాసికానికి ఒకసారి వివరాలను అప్డేట్ చేస్తూ ఉండాలి అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఒక అగ్రిగేటర్తో 90 రోజులు పనిచేసి ఉండాలి, లేదా ఏడాదిలో అన్ని అగ్రిగేటర్ల ద్వారా కలిపి 120 రోజులన్నా పనిచేస్తే వాళ్లకు ఒక అర్హత అనేది వస్తుంది, వాళ్ళు గిగ్ వర్కర్లుగా. అయితే ఇక్కడ సమస్య ఏంటి అని అంటే ఈ పరిమితుల వల్ల డిమాండ్ తగ్గినప్పుడు లేదా కాలానుగుణంగా పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువగా నష్టపోయేదానికి అవకాశం ఉంది ఇట్లా లిమిట్లు పెట్టడం వల్ల. ఓకే. అండ్ ఇప్పుడు వేతనాల కోడ్ ఇది కేవలము ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది. గిగ్ వర్కర్లను యజమాని ఉద్యోగి సంబంధం నుండి స్పష్టంగా మినహాయించబడింది. దానివల్ల ఏమవుతుంది? కనీస వేతనాలు అనేవి లేవన్నమాట. ఈ వేతనాల కోడ్ అనేది వీళ్ళకు వర్తించట్లేదు. కాబట్టి కనీస వేతనాలు లేవు. అంటే వాళ్ళు ఎంత పని చేయించుకున్నా మినిమం ఇంత అయితే వాళ్ళకి ఇచ్చి తీరాలి అనే ఒక సెక్యూరిటీ వాళ్ళకి లేదనమాట.
అండ్ ఓవర్ టైం చేస్తే దానికి ఎక్స్ట్రా లేదు, ఓవర్ టైం రక్షణ లేదు, వేతన పారదర్శకత లేదు. అంటే నిజంగా అంత ఇస్తున్నారా ఇవ్వట్లేదా అనేది తెలియట్లేదు, పారదర్శకంగా ఉండట్లేదు. అండ్ ఇంకోటి చూడండి, వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యము మరియు పని పరిస్థితులు. సో ఆపరేషనల్ హెల్త్ అండ్ వర్క్ కండిషన్స్, దాని పరంగా చూస్తే ఇది సాంప్రదాయ సంస్థల కోసం రూపొందించబడింది. యాప్ ఆధారిత యాప్ ఆధారితంగా నిర్వహించబడే పనికి ఇది సరిపోవట్లేదు, అంటే దాని కిందికి ఇవి రావట్లేదన్నమాట. సో వాళ్ళ పని పరిస్థితులు, వాళ్ళు పనిచేసే చోటు ఎలా ఉంది, అట్లాంటివన్నిటి కిందికి ఈ గిగ్ వర్కర్లు ఇంక్లూడ్ అవ్వట్లేదు. అవ్వనప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి ఎట్లాంటి చట్టభద్రత అనేది ఉండట్లేదు. సో ఇప్పుడు ఇది లేవనెత్తిన ఆందోళనలు ఏంటి అని అంటే, కార్మిక హక్కులు లేని సామాజిక భద్రత. సో గిగ్ వర్కర్లను సంక్షేమం కోసం మాత్రమే చేర్చారు కానీ హక్కుల కోసం కాదు. పని గంటలు, ఏకపక్షంగా పని నుండి తొలగించడము, ఇట్లాంటి అంశాలపైన ఎలాంటి రక్షణ ఈ చట్టాలలో లేవు ఒకటి. రెండోది ఏంటి, జవాబుదారీతనం శూన్యంగా ఉంది. అంటే ఏకపక్షంగా రేట్లను తగ్గించినా లేదా అస్పష్టమైన ప్రోత్సాహక పద్ధతులను ఉపయోగిస్తున్నా దీనికి ఎట్లాంటి జవాబుదారీతనం అనేది లేదు. 2, అసురక్షిత అర్హత రూపకల్పన. ఈ 90 రోజులు 120 రోజులు అని ఉంది కదా. సో దీంట్లో అనారోగ్యము, లేకపోతే డెలివరీ, ప్రసూతి, లేదంటే మార్కెట్ డిమాండ్ పడిపోవడం వల్ల ఇవన్నీ దెబ్బతినచ్చు, కానీ దాన్ని మళ్ళీ ఇంక్లూడ్ చేయట్లేదన్నమాట దీంట్లో. సో అదొకటి ప్రాబ్లం. థర్డ్ది. ఫోర్త్ది ఏంటి, ఫిర్యాదుల పరిష్కారం చాలా బలహీనంగా ఉందన్నమాట. సో ఇది 4వ ఇబ్బంది. నెక్స్ట్ది వచ్చేసి సో ఇవన్నీ మనకున్నటువంటి ఆందోళనలు ఈ చట్టాలలో. ఓకే, ఇప్పుడు సమ్మిళిత వృద్ధికి ఇది ఎందుకు ముఖ్యము అంటే, గిగ్ ఎకానమీ అనేది వేగంగా విస్తరిస్తోంది కానీ అనిశ్చిత ఉపాధిని సృష్టిస్తోంది. సో వ్యాపార రిస్క్ను కార్మికులపైకి బదిలీ చేస్తుంది. సో సరైన రక్షణ కనుక లేకపోతే అసంఘటికీకరణ అంటే ఈ ఇన్ఫార్మలైజేషన్ అనేది పెరిగిపోతుంది. తర్వాత పట్టణ పేదరికం పెరుగుతుంది, కార్మిక అశాంతి ప్రబలుతుంది. అప్పుడే ఇట్లాంటి సమ్మెలు ఇట్లాంటివి జరుగుతాయన్నమాట. అదే యూరోపియన్ యూనియన్ ఇట్లాంటి దేశాల్లో ఇప్పుడు అంతర్జాతీయంగా చూస్తున్నాం మనం. ప్లాట్ఫామ్ వర్క్ డైరెక్టివ్ అనే వాటి ద్వారా ఉపాధికి సంబంధించిన ఊహన అనేది ఉంటుందన్నమాట. అండ్ యూకేలో వచ్చేసి డ్రైవర్లను వర్కర్లుగా వర్గీకరించి కనీస వేతనం అనేది కల్పించారు. కాలిఫోర్నియాలో వచ్చేసి AB5 వర్సెస్ ప్రపోజిషన్ 22 మధ్య చర్చ అనేది జరిగి ఇక్కడ వీళ్ళను కూడా గిగ్ వర్కర్లను చట్టబద్ధంగా వీళ్ళను గుర్తించడం జరిగింది. అదే భారతదేశం విషయానికి వస్తే ప్రస్తుతం హక్కుల ఆధారిత నమూనాను కాకుండా కేవలం సంక్షేమంగా మాత్రమే మనము అనుసరిస్తున్నాం. సో ఇప్పుడు మిగతా దేశాలలాగా మనము ఓన్లీ సంక్షేమం మాత్రమే చూస్తున్నాం, మిగతా దేశాలలాగా కాకుండా వాళ్ళ హక్కులను గుర్తించట్లేదు. సో ఇక్కడ మన భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలి అంటే, సామాజిక భద్రతను న్యాయబద్ధం చేయాలి, అర్హత నిబంధనలను సవరించాలి. అంటే ఆ 90 రోజులు 120 రోజులు ఇట్లాంటి వాటిల్లో మనం అనారోగ్యము, గర్భధారణ, తర్వాత డిమాండ్ తగ్గిన సమయాలు ఇట్లాంటి వాటిని పరిగణించాలి. తర్వాత పారదర్శకత అనేది ఉండాలి. తర్వాత ఫిర్యాదుల పరిష్కారం త్వరితగతిన చేయాలి. అండ్ ఆవర్తన కార్మిక నివేదికలు అంటే పీరియాడిక్ స్టేట్మెంట్స్, అంటే లైక్ పని గంటలెన్ని, పూర్తి చేసిన పనులేవి, వాళ్ళ సంపాదన ఎంత, సో వాళ్ళ కోతలకు సంబంధించిన వివరాలన్నీ కార్మికులకు అందించాలి. సో ఇక్కడ ఏంటంటే పారదర్శకత అనేది ఉండాలి. అప్పుడు వీళ్ళల్లో ఆటోమేటిక్గా జవాబుదారీతనం అనేది ప్రభుత్వానికి వీళ్ళ యొక్క జవాబుదారీతనం పెరుగుతుందన్నమాట. సో అప్పుడు వీళ్ళకి కేవలం సంరక్షణ పరంగా మాత్రమే కాకుండా ఒక హక్కుల పరిరక్షణ అనేది గిగ్ వర్కర్లకు ఉండేది సాధ్యపడుతుంది అని అంటున్నాం. సో ఫైనల్గా భారతదేశ గిగ్ ఎకానమీని హక్కులు లేని సంక్షేమంపై నిర్మించలేం. గిగ్ వర్కర్ల సామాజిక భద్రత అందుబాటులో ఉండి అమలు చేయడానికి వీలుగా ఉండి అల్గారిథమిక్ ఏకపక్ష ధోరణుల నుండి రక్షించబడితే తప్ప కార్మిక సంస్కరణలు అభద్రతను పరిష్కరించడానికి బదులు దానిని మరింత వ్యవస్థీకృతం చేస్తాయి అని అంటున్నాం. సో ఒకవేళ దీని మీద కనుక మెయిన్స్లో క్వశ్చన్ వచ్చేదానికి చాలా స్కోప్ ఉన్నటువంటి టాపిక్ ఇది. సో ఒకవేళ ప్రశ్న కనుక వస్తే ఎలా రావచ్చు అంటే, భారతదేశంలో గిగ్ మరియు ప్లాట్ఫామ్ వర్కర్లకు సామాజిక భద్రతను విస్తరించడంలో ఉన్న సవాళ్లను పరిశీలించండి. కొత్త కార్మిక కోడ్లు ఈ ఆందోళనను ఎంతవరకు పరిష్కరిస్తాయి అనేది క్వశ్చన్గా రావచ్చు. చాలా స్కోప్ ఉన్నటువంటి టాపిక్ ఇది. డెఫినెట్గా మనకు మెయిన్స్లో వచ్చి తీరే క్వశ్చన్.
ఓకే, సో దీనికి ఆన్సర్ రాయడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? సో ఇవి ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ మనము డిస్కస్ చేయడం జరిగింది. బిఫోర్ గోయింగ్ టు ఎండ్ ద సెషన్ వన్ మోర్ టైం ఒక చిన్న రిమైండర్. సో సివిల్స్ గ్రూప్ 1 లేదా గ్రూప్ 2 కోర్సెస్కి మీరు సబ్స్క్రైబ్ అవ్వాలి అని అనుకుంటున్నట్టయితే సంక్రాంతిలోపు మీరు సబ్స్క్రైబ్ అయినట్టయితే మీకు ఈ డిస్కౌంటెడ్ రేట్స్కి కోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో హరీ అప్ అండ్ సబ్స్క్రైబ్ టు దీస్ కోర్సెస్. అండ్ ప్రతి ఒక్క కోర్స్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఉంటుంది. అండ్ తెలుగు మీడియంలో ప్రిపేర్ అవుతున్న వాళ్ళకైతే ఎక్స్క్లూజివ్ తెలుగు మీడియం క్లాసెసే ఉంటాయి. కంటెంట్ కూడా మీకు తెలుగు మీడియంలోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈవెన్ మీకు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి సంబంధించినటువంటి టెస్ట్లు కానీ ఆన్సర్ రైటింగ్ క్లాసెస్ కానీ ప్రతి ఒక్కటి కూడా మనకి తెలుగులోనే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో అన్ని కోర్సెస్ వీటన్నిటి గురించి మీకు ఏదైనా ఇంకా ఫర్దర్గా డౌట్స్ అండ్ క్లారిఫికేషన్స్ ఇంకా ఏమైనా క్లారిఫై చేసుకోవాలి అని అనుకుంటున్నట్టయితే ఇక్కడ ఉన్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మేడం మీకు ఏ డౌట్స్ ఉన్నా క్లారిఫై చేస్తారు. డెమోన్స్ట్రేషన్స్ కూడా కావాలనుకుంటే మీరు వినొచ్చు అనమాట. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. ఆల్ ది బెస్ట్. బై.